పరిపాలనను గాలికి వదిలేసి 10 రోజుల పాటు విదేశీ విహారం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని ఎంగేజ్ చేయాలి కదా అని చెప్పి సిట్ నోటీసుల పేరిట ప్రతిపక్షాన్ని వేధించడం అనే ఒక నాటకాన్ని కొనసాగిస్తున్నారు, ఒక డ్రామాని కొనసాగిస్తున్నారు. ఇది జస్టిస్ కోసం జరుగుతున్నది కాదు, ఇది జరుగుతున్నది విచారణ కూడా కాదు. ఇది తెలంగాణ వ్యతిరేక శక్తుల ప్రేరణతో రేవంత్ రెడ్డి సాగిస్తున్నటువంటి ప్రతీకార పర్వం. ఆయన చాలా స్పష్టంగా ఖమ్మంలో ప్రకటించాడు, తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పుట్టగతులు లేకుండా చేసినాడు కేసీఆర్, కనుక కేసీఆర్ మీద పగ తీర్చుకోవాలి అని బహిరంగంగా పిలిపించాడు రేవంత్ రెడ్డి. ఆ ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా జరుగుతున్నదే ఈ విచారణల పేరిట వేధింపు. కేవలం గాలిని పోగు చేసి ఓ కేసు పెట్టి దాన్ని తీగపాకం సీరియల్ లాగా కొనసాగిస్తున్నాడు. నిజానికి సాక్షుల విచారణ అనేది సెక్షన్ 161, 162 ప్రకారము సాక్షుల విచారణ అనేది అతి ప్రాథమికమైనటువంటి దశ. 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు సాక్షుల విచారణ అని కొనసాగించడంలోనే ఈ కేసును ఇప్పట్లో తేల్చదలుచుకోలేదని, ఈ కేసు నెపంతో వేధించాలన్నదే రేవంత్ రెడ్డి లక్ష్యం అన్నది స్పష్టంగా తేలిపోతున్నది. ఒకవైపు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ప్రతిపక్షంగా ఆ ఎన్నికల్లో ప్రభుత్వం యొక్క దుర్మార్గాల్ని, ప్రభుత్వం యొక్క వైఫల్యాలని ప్రజల ముందు చర్చకు పెట్టి ప్రచారం చేయాల్సినటువంటి ఈ దశలో ప్రతిపక్షాన్ని దారి మళ్లించి, ప్రజల దృష్టి మళ్లించి, వేధించి తన రాజకీయ పబ్బం గడపాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ధనంతో తన పర్సనల్ విషయస్ అన్ని పూర్తి చేసుకుంటున్నాడు. విదేశీ విహారాలు, ఒకవైపు అప్పుల వల్ల ప్రజలకు సంక్షేమం ఏమీ ఇవ్వలేకపోతున్నా అంటాడు, కనీసం రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ కూడా ఇవ్వలేకపోతున్నా అంటాడు. కానీ మనవడితో తన ఫుట్బాల్ సరదా తీర్చుకోవడం కోసం 7 కోట్ల రూపాయలతో ఒక ఫుట్బాల్ గ్రౌండ్ నిర్మాణం చేసుకుంటాడు. తన సొంత సరదాల కోసం విదేశాలు తిరుగుతాడు. సొంత సరదాల కోసం లక్షల రూపాయల ఫీజులు కట్టి హార్వర్డ్లో చేరి ఆ అమెరికన్ యాక్సెంట్ ఈయనకి ఏం అర్థమవుతుందో అర్థమవుతలేదో కానీ, ఎందుకంటే ఈయనకి ఇంగ్లీష్ అంటేనే పెద్ద భయం. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని చూస్తే భయం. ఆ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళను నిరంతరం దాడి చేస్తుంటాడు సూటిపోటి మాటలతో, ఆ న్యూనతతో ఏడుస్తుంటాడు ఎప్పటికీ. అటువంటి మనిషి హార్వర్డ్లో తానేదో నేర్చుకొని వస్తా అని పోజు కొడుతూ దానికోసం కూడా దుర్వినియోగం చేస్తూ పూర్తిగా పరిపాలనను గాలికి వదిలేసి భయంకరమైనటువంటి ఒక ఎమర్జెన్సీ తరహా పరిస్థితుల్ని సృష్టిస్తూ ఇవాళ వేలాది మంది కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. శాంతియుతమైనటువంటి నిరసనలకు కూడా అవకాశం ఇవ్వడం లేదు, భయంకరంగా వేధిస్తున్నారు. ఇదంతా కూడా తెలంగాణ వ్యతిరేక శక్తుల అండదండలతో, పచ్చ పత్రికల అండదండలతో జరుగుతున్నటువంటి దాడి. ఇంకో పక్క ఓ పత్రికాధిపతి కేసీఆర్ను అరెస్ట్ చేస్తే తెలంగాణ ఆత్మగౌరవానికి విఘాతమా అని చెప్పి రాస్తున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే తెలుగువారి ఆత్మగౌరవం మీద దాడి. ఎన్టీ రామారావు గురించి ఏమన్నా మాట్లాడితే తెలుగువారి ఆత్మగౌరవం మీద దాడి. ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాలకు హైదరాబాదులో అల్లర్లు సృష్టిస్తుంటే లేదా హైదరాబాదులో నిరసనలు చేస్తుంటే ఇదేమిటి ఇక్కడేం సంబంధం అని కేటీఆర్ అడిగితే దాన్ని పెద్ద వివాదం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక సామాజిక వర్గాన్ని బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మార్చడానికి ఇదే పత్రికలు ప్రయత్నం చేసినాయి. ఆ పత్రికలు వాళ్ళు ఏమంటాయంటే కేసీఆర్ అంటే తెలంగాణ ఆత్మగౌరవం అని. ఖచ్చితంగా కేసీఆర్ అంటే తెలంగాణ ఆత్మగౌరవం. మీ పదఘటనల కింద నలిగిపోతున్న దశలో, అసెంబ్లీలో తెలంగాణ అన్న పదం కూడా నిషేధమైనటువంటి దశలో ఆ తెలంగాణ డిమాండ్కు తిరుగులేని శక్తినిచ్చి, 1000 ఏనుగుల బలం ఇచ్చి, దానికి ఒక విస్ఫోటన శక్తినిచ్చి, అది ఎన్నికలను ప్రభావితం చేసే, ఎన్నికలను కుదిపేసే ఒక రాజకీయ శక్తిగా మలిచిన వాడు కేసీఆర్. తెలంగాణ ప్రజలకు గళాన్నిచ్చిన వాడు కేసీఆర్. శాంతియుతంగా ఉద్యమాలు ఎట్లా నడపవచ్చో, ఎట్లా గమ్యాన్ని చేరవచ్చో నిరూపించిన వాడు కేసీఆర్. తెలంగాణ రాజకీయ చర్చను మార్చిన వాడు కేసీఆర్. ఎంతసేపు మీ ఆంధ్ర పరిపాలకుల
అవినీతి బాగోతాలే చర్చ అయినప్పుడు, శుష్కమైన అభివృద్ధి చర్చ అయినప్పుడు, తెలంగాణ ఎజెండా చుట్టూ, తెలంగాణ అనే ఒక సామాజిక విషయం చుట్టూ, అంశం చుట్టూ రాజకీయాలు తిరగాల్సినటువంటి అనివార్యతను సృష్టించిన వాడు కేసీఆర్. పదవిని త్యాగం చేయడం ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించిన వాడు కేసీఆర్. తన కేంద్ర మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టి ఉద్యమం గోదాలో దిగినవాడు కేసీఆర్. బహిరంగ సభలతో హోరెత్తించిన వాడు కేసీఆర్. తన నిరాహార దీక్షతో కుదిపేసినవాడు, ఢిల్లీ పీఠాన్ని గడగడ వణికించిన వాడు కేసీఆర్. అవసరమైతే ఉదాత్తంగా అన్ని సంఘాలను కలుపుకొని జేఏసీని ఏర్పాటు చేసి అన్ని శక్తుల్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఉద్యమాన్ని నడిపినవాడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఎన్ని కోణాల్లో ఏమేం చేయొచ్చో అవన్నీ కూడా చేసి తెలంగాణ ప్రజలకు ఎనలేని మేలు చేకూర్చినవాడు. తెలంగాణకు మీడియా లేకుంటే పత్రికనిచ్చినవాడు, టీవీనిచ్చినవాడు, అన్ని కోణాల్లో తెలంగాణను బలోపేతం చేసినవాడు కేసీఆర్. చివరికి తరతరాల తెలంగాణ సమస్యల్ని తీర్చినవాడు కేసీఆర్. కరెంట్ సమస్య తీర్చినవాడు కేసీఆర్. నీళ్ల సమస్య తీర్చినవాడు కేసీఆర్. ఇన్ని రకాలుగా తెలంగాణ సమాజానికి మేలు చేసిన వ్యక్తి మీద కేవలం ప్రతీకార దాడి జరుగుతుంటే, ఆయన వ్యక్తిత్వాన్ని మలినం చేసేటువంటి కుట్ర జరుగుతుంటే, బురద జిమ్మడమే పనిగా జరుగుతుంటే, ఆయన ఉద్యమంలో ఆయనకు వచ్చినటువంటి కీర్తిని మసకబార్చాలనే కుట్ర జరుగుతూ ఉంటే, ఆ కుట్రలకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజం ప్రతిస్పందిస్తుంది. ఆయన చట్టానికి అతీతుడని మేము చెప్పడం లేదు, కానీ చట్టాన్ని కాలరాస్తూ, ఆయనకున్న హక్కుల్ని కూడా కాలరాస్తూ, ఒక 65 ఏళ్ల పైబడిన వ్యక్తిగా నేను ఎర్రవల్లిలో నివాసం ఉంటున్నాను, నన్ను అక్కడ విచారించండి అని అన్న తర్వాత కూడా కావాలని నోటిఫికేషన్ తీసుకొచ్చి ఇంటి గోడ కంటించి అదేదో వాంటెడ్ పోస్టర్ లాగా అంటించి అవమానించాలనుకునే క్రూరత్వాన్ని, దుర్మార్గాన్ని, శాడిజాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అది ఆత్మగౌరవం మీద దాడిగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. దాన్ని సహించలేక ఇవాళ పచ్చపత్రికలన్నీ కూడా పిచ్చిరాతలు రాస్తున్నాయి. కనుక ఈ పచ్చపత్రికలు, ఈ పిచ్చ ముఖ్యమంత్రి, వీళ్ళు చేస్తున్నటువంటి ఈ దురంతాలు, ఈ దుర్మార్గాలు, ఈ ఎమర్జెన్సీ లాంటి వాతావరణం, దీన్ని తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. కుంభకోణాలని గమనిస్తున్నారు, అవినీతిని గమనిస్తున్నారు. కాలమే దీనికి సమాధానం చెప్తుంది. నువ్వు అబద్ధపు కేసులతో కేసీఆర్ను వేధించవచ్చు, కానీ నీ నిజస్వరూపం బట్టబయలై, నీ దుర్మార్గం, నీ అవినీతి బట్టబయలై నువ్వు ఊచలు లెక్క పెట్టే రోజు దగ్గరలోనే ఉంది. రేవంత్ రెడ్డి ఖబర్దార్. మిత్రులకు నమస్కారం.